హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు శివ్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. హాయ్ హోప్ మీ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. అలాగే నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసరికి మనం పిఎఫ్ అప్లై చేసిన తర్వాత స్టాటస్ అంటే పిఎఫ్ ఎక్కడ ఉంది అంటే మనకు ఫీల్డ్ ఆఫీసర్ దగ్గర ఉందా, మనకు అప్రూవ్ అయిందా, అప్రూవ్ కాలేదా, రిజెక్ట్ అయిందా, రిజెక్ట్ కాకుండా ఉందా, ఎక్కడ స్టాటస్ ఏ విధంగా ఉందని అయితే మనమైతే తెలుసుకోవచ్చు. లైక్ మన అమెజాన్ ప్రైమ్లో కానీ అండ్ ఫ్లిప్కార్ట్లో కానీ మనమైతే ఏదైనా బుక్ చేసినప్పుడు మనకు స్టాటస్ తెలుస్తుంటుంది కదా, ఇక్కడ ఉంది, మీకు దగ్గరలో ఉంది, 1 అవర్లో 2 అవర్స్లో మీకైతే వచ్చేస్తుందని అయితే ఆ విధంగా అయితే ఉంటుంది కదా. సో ఆ విధంగా మరీ అంత డెప్త్గా కాకుండా మీకైతే స్టాటస్ ఎక్కడ ఉంది, ఎప్పుడు ఎంతవరకు వచ్చింది అనేది, రిజెక్ట్ అయిందా, రిజెక్ట్ కాలేదా, అండ్ అదేవిధంగా అప్రూవ్ అయిందా, మనం సెటిల్ చేస్తారా చేసేయట్లేదా అనేది అయితే మీకైతే స్టాటస్ తెలుసుకోవచ్చు అనమాట అప్లై చేసిన తర్వాత. సో మీరు ఇప్పుడు పిఎఫ్ అప్లై చేశారనుకోండి, ఆ స్టాటస్ని ఏ విధంగా తెలుసుకోవడం గురించి అయితే ఈరోజు వీడియో. సో ఇంకెందుకు ఆలస్యం, మనం అయితే ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. చలో లెట్స్ గో. ఇక్కడ మీకు కనబడుతున్నది కదా, ఇక్కడ పాస్బుక్ అనమాట. ఇది పాస్బుక్ క్లెయిమ్ స్టాటస్ని అయితే తెలుసుకోవచ్చు ఈ వెబ్సైట్ లింక్ కూడా నేనైతే ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్లో. అండ్ అదేవిధంగా ఇంకో పద్ధతి కూడా ఉందన్నమాట. ఆ పద్ధతి ఇది అయిపోయిన తర్వాత ఆ పద్ధతి గురించి చెప్తాను. సేమ్ అది కూడా సేమ్ ఈక్వల్ టు దీని లెక్కనే ఉంటుంది. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాలంటే ఇక్కడ యూఏఎన్ నెంబర్ అయితే మీకైతే గుర్తుండాలి. ఎందుకంటే యూఏఎన్ నెంబర్ తోటి మాత్రమే ఇక్కడైతే మనం లాగిన్ అయ్యి, అండ్ ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చా తోటి మనం ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మనం అయితే సెర్చ్ కొట్టగానే మనకైతే డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో అలా జరిగిన తర్వాత మనం స్టాటస్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. ఇంకో పద్ధతి కూడా సేమ్ అంటే ఈ విధంగా అయితే ఉండదు, మనం అదొక వేరే సైట్లోకి అయితే వెళ్ళిపోతాం అన్నమాట. సో అదేవిధంగా ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ ఎంటర్ యూఏఎన్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ టైప్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చాని అయితే టైప్ చేయాల్సి ఉంటుంది అంట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు క్యాప్షన్ చేయగానే మనకు ఈ విధంగా మనం పలు రకాలుగా కంపెనీస్ మారామనుకోండి, అక్కడ వచ్చేసరికి ఈ విధంగా అయితే మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు ఏది రీసెంట్ అనేది సింపుల్గా అర్థమైపోతుంది. అండ్ అదేవిధంగా మనం అయితే చూసుకోవచ్చు. మీరు అంటే లొకేషన్ బట్టి కూడా మనకు ఈ మెంబర్ ఐడి కూడా మారుతుంది అనమాట. ఇక్కడ బీజీ అని ఉంది కదా, ఈ బీజీ అనేది వచ్చేసరికి బెంగళూరు, ఈ ఏపీహెచ్ఐడి వచ్చేసరికి హైదరాబాద్, ఎంహెచ్బి వచ్చేసరికి మహారాష్ట్ర. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు ఫస్ట్ ఒక స్టాటస్ని అయితే చెక్ చేద్దాం. దీంట్లో చెక్ చేసి వ్యూ క్లెయిమ్ స్టాటస్ని అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి క్లెయిమ్ స్టాటస్ ఏముంది, సెటిల్డ్ అని అయితే ఉంది. సో సెటిల్డ్ అని వచ్చేసరికి మనకి మీరు ఎన్నిసార్లు అప్లై చేస్తే అన్నిసార్లు ఇక్కడ మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఒకే కంపెనీలో ఉండి మీరు 4 సార్లు అప్లై చేసినా మనకు ఆ 4 స్టాటస్లు అనేది ఇక్కడ కనబడుతుంది. సో ఇక్కడ సెటిల్లోనే ఉంది. ఇక్కడ ఏమైపోయింది, క్లెయిమ్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్ అన్ఎక్స్పెక్టెడ్ సేమ్ రీజన్ ఆఫీసర్ క్లెయిమ్ అని అయితే ఉంది. సో మనకు అనేది ఇదైతే సెటిల్డ్. చూడండి, యువర్ క్లెయిమ్ యాజ్ బి సెటిల్డ్ అని అయితే ఉంది. సో ఇక్కడ యువర్ క్లెయిమ్ యాజ్ సెటిల్డ్ అని అంటే మనకైతే టోటల్గా మనీ వచ్చినట్టు అనమాట. సో ఇంకోటి వచ్చేసరికి ఇప్పుడు ఇంకోటి చూపిస్తున్నాను చూడండి, ఇది రిజెక్ట్ అయింది. రీసెంట్గా అయితే రిజెక్ట్ అయింది. ఇది రిజెక్టెడ్ అని అయితే వచ్చింది. ఎందుకు, ఇక్కడ మనకైతే రీజన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ రీజన్ వచ్చేసరికి నాట్ ఎలిజిబుల్ ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని అయితే ఉంది. సో మనకు వచ్చేసరికి ఈ బ్యాలెన్స్ మనం తక్కువ ఉన్నా కానీ రిజెక్ట్ అవుతుంది, అంటే మనం తప్పుగా చేసినా కూడా రిజెక్ట్ అయిపోయే ఛాన్సెస్ చాలా అయితే ఎక్కువ ఉన్నాయి అనమాట. సో ఈ విధంగా మనకైతే స్టాటస్ని అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎన్ని అంటే 4 కంపెనీలు ఉన్నాయనుకో, 4 కంపెనీల మెంబర్ ఐడీస్ అయితే ఇక్కడైతే ఉంటాయి అన్నమాట. సో దాని ద్వారా మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఈ విధంగా అయితే మనకు ఈ లింక్లో అయితే మనమైతే స్టాటస్ని తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇంకోటి వచ్చేసరికి సో మనకు వచ్చేసరికి సేమ్ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ అనమాట. ఇది ఇంతకుముందుకు చూసారు కదా, అక్కడే ఉంటుంది. ఇక్కడ మనకు వచ్చేసరికి ఆన్లైన్ సర్వీస్ అని ఉంటుంది కదా, ఆన్లైన్ సర్వీస్లో వచ్చేసరికి ట్రాక్ క్లెయిమ్ స్టాటస్ అని ఉంది కదా, దాని మీద అయితే ఉంటుంది. జస్ట్ మీరు అప్లై చేసిన తర్వాత మాత్రం మీకైతే చూపిస్తుంది, అప్లై చేయకుంటే మాత్రం మీకైతే చూపించదు. అప్లై చూసిన తర్వాత మీ ట్రాక్ స్టాటస్ని అయితే మీరైతే చెక్ చేసుకోవచ్చు. జస్ట్ ట్రాక్ క్లెయిమ్ స్టాటస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు అయితే ఇక్కడ స్టాటస్ అయితే కనబడుతుంది. చూడండి,
ట్రాకింగ్ ఐడి ఫ్రమ్ టైప్ అండ్ అదేవిధంగా సబ్మిటెడ్ అట్ పోర్టల్. అంటే పోర్టల్ మీద మీకు ఆన్లైన్లో ఎక్కువ అయితే సబ్మిట్ చేస్తున్నారు, ఎందుకంటే మనకు ఆన్లైన్లో అయితే అన్నీ అయితే ఇస్తున్నారు, తక్కువ ఏది ఇవ్వకుండా అయితే ఉండట్లేరు. సో అదేవిధంగా సెండ్ టు ఫీల్డ్ ఆఫీస్ అండ్ క్లెయిమ్ స్టేటస్ అని ఇక్కడ చూడండి. సెండ్ టు ఫీల్డ్ ఆఫీస్ అంటే 26 ఇక్కడ 26 రోజు మనం అయితే ఫీల్డ్ ఆఫీస్కి అయితే పంపించడం జరిగింది. కరెంట్ స్టేటస్ వచ్చేసరికి క్లెయిమ్ రిజెక్ట్ అని ఈ విధంగా అయితే రావడం జరిగింది. సో రిజెక్ట్ అయితే రిజెక్ట్ అని వస్తుంది, అప్రూవ్ అయితే అప్రూవ్ అని అయితే వస్తుంది. సో ఈ విధంగా అయితే మనకైతే స్టాటస్ని అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా మనం ఒకలా పిఎఫ్ని అప్లై చేసినట్టయితే స్టాటస్ని ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసి నా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఇంకో వీడియోలో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.